పాకిస్తాను బలూచిస్తాన్ ముప్పు తిప్పలు పెడుతుంది. పాక్లో భూభాగమే అయినా అక్కడి రెబెల్స్ మాత్రం ఇస్లామాబాద్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే జాఫర్ రైలుడు తిరుగుబాటు దళం బలూచిస్తాన్ లిబరేటరీ ఆర్మీ BLA హైజాక్ చేసింది. అయితే ఈ బలూచిస్తాన్ ఒకప్పుడు భారత్లో విలీనానికి పదే ప్రయత్నించిందన్న విషయం చాలా మందికి తెలియదు. పోనీ స్వతంత్ర దేశంగా ఉండేందుకైనా తమకు మద్దతు ఇవ్వమని బలూచ్ రాజు యార్ ఖాన్ భారత్ను చాలాసార్లే కోరాడు. కానీ అప్పటి భారత ప్రధాని నెహ్రూ మాత్రం పట్టునట్టు వ్యవహరించారు. భారత్కు సువర్ణ అవకాశాన్ని చేజార్చారు. ఫలితంగా బలూచిస్తాన్ ఇప్పుడు రావణ కాష్టంలా రగులుతోంది. అసలు 1947లో ఏం జరిగింది? ఎందుకు బలూచిస్తాన్ విలీనానికి నెహ్రూ నిరాకరించాడు? వాచ్ ది స్టోరీ. నెహ్రూ తప్పిదంతో బలూచ్ను భారత్ కోల్పోయిందా? బలూచిస్తాన్ని పాక్ ఎలా ఆక్రమించుకుంది? పాక్పై బలూచీలు ఎందుకు తిరగబడుతున్నారు? బలూచిస్తాన్ ఉన్నట్టుండి ప్రపంచ మీడియా మొత్తం ఫోకస్ చేసింది ఈ ప్రాంతంపై. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA పాకిస్తాన్ రైలును హైజాక్ చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ మీడియా పాకిస్తాన్ వైపు తిరుగుతోంది. ఈ రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్టు పాకిస్తాన్ ఆర్మీ తెలిపింది. రైలులో ఉన్న మిలిటెంట్లను హతమార్చామని, ప్రయాణికులను కాపాడామని ఆర్మీ స్పష్టం చేసింది. BLA ఎందుకు ఈ ట్రైన్ హైజాక్ చేసింది, బలూచిస్తాన్లో ఏం జరుగుతోంది అన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చింది. అయితే ఇదే బలూచిస్తాన్ భారత్లో కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించిందని ఎంతమందికి తెలుసు? నెహ్రూ నిరాకరించడంతో భారత్ ఓ సువర్ణావకాశాన్ని కోల్పోయిందని ఎవరు చెప్పగలరు? బలూచిస్తాన్ చరిత్రను తవ్విచూస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగులోకి వస్తున్నాయి. పాకిస్తాన్లోని అతి పెద్ద రాష్ట్రం బలూచిస్తాన్. బలూచ్ అనే తెగ కారణంగా ఈ ప్రాంతానికి బలూచిస్తాన్ అనే పేరు వచ్చింది. ఖనిజ నిక్షేపాలు విస్తారంగా ఉన్న ప్రాంతం ఈ బలూచిస్తాన్. ఇక్కడి ఖనిజాలను పాకిస్తాన్ పెద్ద ఎత్తున తవ్వుకుంటోంది. కొన్ని ప్రాంతాల మైనింగ్ను డ్రాగన్ కంట్రీ చైనాకు అప్పగించింది. ఖనిజాలను తరలించేందుకు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్లో భాగంగా భారీ రహదారులను, రైలు మార్గాలను బీజింగ్ నిర్మించుకుంది. గ్వాదర్ పోర్ట్, ఎయిర్పోర్ట్లను కూడా సిద్ధం చేసింది. బలూచిస్తాన్లో ప్రధానంగా బొగ్గు, సహజ వాయువు, రాగి, బంగారం వంటి నిక్షేపాలు భారీగా ఉన్నాయి. బలూచిస్తాన్లో అద్భుత ఖనిజ సంపద ఉన్నా కడుపు నింపుకోవడానికి గుక్కడి నీటి కోసం ప్రజలు నిత్యం పోరాడుతున్నారు. తాగునీటి వసతి, ఉపాధి కల్పిస్తామని దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకులు ఇస్తున్న హామీలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. దశాబ్దాలుగా ఆ ప్రాంతం నిరాదరణకు గురైంది. ఖనిజ సంపద దోపిడీ, నిరాదరణ కారణంగా అక్కడి ప్రజల కడుపు మండింది. తమ సంపదను దోచుకుని తమకు కనీసం తాగునీటిని కూడా ఇవ్వడం లేదని ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఈ తిరుగుబాట్లు కాలక్రమంలో పాకిస్తాన్కు తలనొప్పిగా మారాయి. ఈ తిరుగుబాట్లకు నాయకత్వం వహిస్తున్న ప్రధాన సంస్థ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తాజాగా జాఫర్ ట్రైన్ను BLAకు చెందిన మజిద్ బ్రిగేడ్ కమాండోలే హైజాక్ చేశారు. పాకిస్తాన్ సైన్యానికి BLA సవాలు విసిరింది. హైజాక్ నుంచి ట్రైన్ను తిరిగి కాపాడుకోవడానికి శక్తివంతమైన పాకిస్తాన్ ఆర్మీకి 3 రోజులు పట్టింది. అయితే పాకిస్తాన్పై బలూచ్ల తిరుగుబాటు ఈనాటిది ఏమాత్రం కాదు. బలూచ్ తిరుగుబాట్లకు ఆజ్యం పోసింది పాకిస్తాన్ వ్యవస్థాపక పితామహుడు మహమ్మద్ అలీ జిన్నానే. నిజానికి బ్రిటిషర్లు భారత్ నుంచి వెళ్లిపోవాలనుకున్న టైంలో బలూచిస్తాన్ ఒక సార్వభౌమ రాజ్యం, కలాత్ రాజధానిగా ఉండేది. ఈ రాజ్యాన్ని యార్ ఖాన్ అనే రాజు పరిపాలించేవాడు. అంటే కశ్మీర్లాగా స్వతంత్ర రాజ్యంగా అప్పట్లో బలూచిస్తాన్ ఉండేది. భారత్కు స్వతంత్రం అప్పగించే సమయంలో పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా కావాలని జిన్నా పట్టుబట్టాడు. అలాగే బలూచిస్తాన్ను కూడా ప్రత్యేక దేశంగానే ఉంచాలని బ్రిటిషర్లతో అప్పట్లో జిన్నా గట్టిగానే వాదించాడు. అయితే బ్రిటిషర్లు మాత్రం హైదరాబాద్, కశ్మీర్, బలూచిస్తాన్ పాలకుల ఇష్టానికి వదిలేశారు. అయితే బలూచ్కు మాత్రం భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు కలిసేందుకు అవకాశం ఉంది. కానీ రాజకీయంగా పాకిస్తాన్లో చేరడం సవాల్తో కూడుకున్నదని కలాత్ రాజులు భావించారు. నిజానికి కలాత్ రాజులకు భారత్లో కలవడమే సముచితమని భావించారు. కానీ భౌగోళికంగా సంబంధాలు లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్ తిష్టవేయడంతో దానిలో బలూచిస్తాన్ను కలిపేందుకు కలాత్ ఇష్టపడలేదు. 1947 యుద్ధం తర్వాత కశ్మీర్ను భారత్లో విలీనం చేస్తేనే బాగుంటుందని రాజా హరి సింగ్ భావించాడు. 1947 అక్టోబర్లో భారత్లో కశ్మీర్ను విలీనం చేశాడు. ముస్లిం దోపిడీదారులకు వ్యతిరేకంగా భారత సైనిక మద్దతును హరి సింగ్ కోరాడు. నిజానికి కశ్మీర్ విషయంలో నెహ్రూ ప్రభుత్వం అలసత్వంగానే వ్యవహరించింది.
వచ్చింది. హరిసింగే విలీనానికి అంగీకరించడంతో నెహ్రూ ఓకే అన్నాడు. ఇక బలూచ్ని భారత్లో కలుపుకోవాలి, లేదంటే స్వతంత్రంగా ఉండేందుకు మద్దతునివ్వాలని కలాత్ రాజు అహ్మద్ యార్ ఖాన్ కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరాడు. కానీ నెహ్రూ అస్సలు అంగీకరించలేదు. నిజానికి నిజాం రాజ్యం విషయంలోనూ నెహ్రూ ఇలాగే వ్యవహరించాడు. రాజు హరిసింగ్ తమ రాజ్యాన్ని స్వయంగా భారత్లో విలీనానికి మొగ్గు చూపడంతో ఇప్పుడు కశ్మీర్ భారత్లో ఉండేది. నెహ్రూ ఆమోదంపైనే ఆధారపడి ఉంటే ఈ కశ్మీర్ కూడా దక్కేది కాదు. ఇక సర్దార్ పటేల్ నిర్ణయం కారణంగా, సైనిక చర్య కారణంగా హైదరాబాద్ రాజ్యం భారత్లో విలీనమైంది. నిజానికి అప్పటికే బలూచిస్తాన్ని భారత్లో విలీనం చేస్తామని యార్ ఖాన్ పత్రాలపై సంతకం కూడా చేసి ఇచ్చాడు. కానీ నెహ్రూ మాత్రం తిరస్కరించాడు. యార్ ఖాన్ సంతకం చేసిన ఆ పత్రాల్ని 1947లో నెహ్రూ తిరిగి ఇచ్చేసినట్టు బ్రిటిష్ థింక్ ట్యాంక్ ఫారిన్ పాలసీ సెంటర్ వెల్లడిస్తోంది. ఇక్కడ నెహ్రూ ఆలోచన ఏమిటంటే వేరే భూభాగాన్ని రక్షించడం ఎలా సాధ్యమన్నదే వాదన. కానీ అప్పటికే పాకిస్తాన్ ఎక్కడో బెంగాల్ పక్కన ఉన్న ప్రాంతాన్ని, పశ్చిమాన పంజాబ్ పక్కన ఉన్న ప్రాంతాన్ని దేశంగా ఏర్పాటు చేసుకుంది. అలాంటప్పుడు బలూచిస్తాన్ పెద్ద సమస్యే కాదు. భౌగోళికంగా బలూచిస్తాన్ ప్రాధాన్యాన్ని నాటి ప్రధాని నెహ్రూ అర్థం చేసుకోలేదు. పోనీ భారత్లో విలీనం చేసుకోకపోయినా స్వతంత్ర బలూచిస్తాన్కు మద్దతు ఇచ్చినా ఎంతో బాగుండేది. ఈ రెండు అంశాలపైన నెహ్రూ పెద్దగా ఆసక్తి చూపలేదని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ నెహ్రూ ఆనాడు చేసిన తప్పిదానికి భారత్ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పుడు ఆ ప్రాంతమే భారత్ చేతిలో ఉంటే పాకిస్తాన్ తిక్క కుదిరేది. ఉగ్రవాదుల్ని భారత్పై ఎక్కుపెడితే వెనక నుంచి దాడికి దిగేది. పాకిస్తాన్ పిలక పట్టుకుని లాగేది. నెహ్రూ నిర్ణయంతో భారత్ ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది. ఇక భారత్ బలూచిస్తాన్ విలీనానికి అవకాశం లేకపోవడంతో కలాత్కు రెండే ఆప్షన్లు మిగిలిపోయాయి. ఒకటి స్వతంత్ర దేశంగా ఉండిపోవడం, లేదా పాకిస్తాన్లో విలీనం చేయడం. అప్పటికే భారత్తో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది, కశ్మీర్ను కోల్పోయింది. ఇక బలూచిస్తాన్ వదులుకోకూడదని పాకిస్తాన్ బలంగా నిర్ణయించుకుంది. మరోవైపు ఇస్లామాబాద్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 1948 మార్చి 27న ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేసిన ఒక వార్త కలకలాన్ని సృష్టించింది. బలూచిస్తాన్ భారత్లో విలీనానికి అభ్యర్థన వచ్చిందని, కానీ నెహ్రూ తిరస్కరించినట్టు అప్పటి ప్రభుత్వ కార్యదర్శి విపి మీనన్ ప్రకటించినట్టు వార్తొచ్చింది. ఈ వార్త బలూచిస్తాన్ కొంప ముంచేసింది. నిజానికి భారత్లో బలూచిస్తాన్ విలీనమైతే తమకు ఇబ్బందులు తప్పవని పాకిస్తాన్ ముందే గ్రహించింది. అందుకే భారత్లో విలీనం చేయరాదంటూ పాకిస్తాన్ ఒత్తిడిని పెంచింది. ఆల్ ఇండియా రేడియో వార్తతో పాకిస్తాన్ మరింత ఆగ్రహానికి గురైంది. భారత్లో ఎలా విలీనం చేస్తారంటూ ఆగ్రహించింది. కలాత్ను ఆక్రమించుకునేందుకు సైన్యాన్ని దింపింది. ఈ వార్త వచ్చిన తర్వాత అప్పటి హోంమంత్రి సర్దార్ పటేల్ స్పందించి భారత్తో యార్ ఖాన్ సంప్రదించలేదన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించుకోవడాన్ని నెహ్రూ ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఒకవేళ ఆల్ ఇండియా రేడియోలో ఆ వార్త రాకపోయుంటే కనీసం బలూచి స్వతంత్ర దేశంగా అన్న ఉండేదన్న అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. నిజానికి బలూచిస్తాన్ విలీనంపై భారత్లో నాయకులు విరుద్ధమైన ప్రకటనలు చేశారు. బలూచి విలీనానికి కొందరు మద్దతునిస్తే మరికొందరు తిరస్కరించారు. ప్రధాని నెహ్రూ మాత్రం తిరస్కరణకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఓ అద్భుతమైన అవకాశం, ఓ ఖనిజ సంపన్నమైన ప్రాంతాన్ని భారత్ కోల్పోయినట్టు అయింది. అదే సమయంలో కలాత్కు చేరుకున్న పాకిస్తాన్ సైన్యం యార్ ఖాన్ను బంధించి ఇస్లామాబాద్కు తరలించింది. బలూచిస్తాన్ని పాకిస్తాన్లో విలీనానికి బలవంతం చేసింది. దీంతో శతాబ్దాల చరిత్ర ఉన్న బలూచి పరాయి పాలనలోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్లో విలీనమైన నాటి నుంచి పాక్ పాలకులు ఆ ప్రాంతాన్ని పగబట్టారు. బలూచిస్తాన్ సంస్కృతిని, సంప్రదాయాలను పాకిస్తాన్ కాలరాసింది. ఇక బలూచిస్తాన్ను ఆర్థికంగా ఇస్లామాబాద్ దోచేసుకుంది. ఈ ప్రాంతంలో అత్యధికంగా శిశు ప్రసూతి మరణాల రేటుతో పాటు పేదరికం కూడా ఎక్కువగానే ఉంది. బలూచిస్తాన్లోని గ్వాదర్లో ఎయిర్పోర్ట్, నౌకాశ్రయం వచ్చినా స్థానికులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే అక్కడ తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంతం తమ హక్కుల కోసం నినదిస్తే వారిని పాకిస్తాన్ ఉగ్రవాదులుగా ముద్ర వేసింది. ఈ ముద్రతో తిరుగుబాటుకు మరిన్ని గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ గ్రూపులన్నీ ఒక గొడుగు కిందకు చేరి స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నాయి. స్వతంత్ర దేశంగా ఉంచాలన్న యార్ ఖాన్ ప్రయత్నాలను అప్పట్లో పాకిస్తాన్ అన్యాయంగా అడ్డుకుంది. ఇప్పుడు బలూచి గ్రూపుల్ని కూడా ఇస్లామాబాద్ ఉక్కుపాదంతో అణచివేస్తోంది. బలూచిస్తాన్లో పాకిస్తాన్ పాలకులకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఆ మరుసటి రోజు నుంచి కనిపించరు. ఇక బలూచ్లో వేలాది మంది అదృశ్యమైపోయారు. వారందరినీ ఇస్లామాబాద్ అరెస్ట్ చేసిందని బలూచి లిబరేషన్ ఆర్మీ వాదిస్తోంది. తాజాగా వారందరినీ విడుదల చేస్తేనే బందీలను విడుదల చేస్తామని BLA డిమాండ్ చేసింది. కానీ రైలు హైజాక్ మాత్రం విషాదంగా ముగిసింది.